హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పండగ వేళ పెను విషాదం. వాల్వో బస్సు బోల్తా పడి చెలరేగిన మంటలు, మహిళ సజీవ దహనం అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బీచ్పల్లి 10వ పోలీస్ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అయితే ప్రమాదంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఒక మహిళా ప్రయాణికురాలు సజీవ దహనమైంది. ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న వాల్వో బస్సు బీచ్పల్లి కృష్ణానది దాటింది. ఆ తర్వాత అలంపూరు నియోజకవర్గం ఇటిక్యాల మండలం 10వ బెటాలియన్ సమీపంలో అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టింది. ఈ క్రమంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మిగతా 30 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారు. అయితే సమాచారం మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బంది, పోలీసు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడారు. 30 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. కానీ ఒక మహిళను కాపాడే ప్రయత్నంలో బస్సులో ఉండి బయటికి రాలేని స్థితిలో చేయి విరుక్కుపోవడంతో ఒక మహిళ బస్సులోనే మృతి చెందడం జరిగిందని ఎన్హెచ్ఏఐ పెట్రోలింగ్ సిబ్బంది తెలిపారు. బస్సు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులలో కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్లుగా చెప్పారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టుగా చెప్పారు. చూశారు కంటే మొత్తం మీదుగా పండగ వేళల్లో విషాద సంఘటన అయితే జరిగిందండి. అయితే జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే బస్సు బోల్తా పడిపోవడంతో ఒకసారిగా మంటలు అయితే చెలరేగాయి. బస్సులో దాదాపుగా 40-50 మంది అయితే ఉన్నారు. అయితే మహిళ దిగేటప్పుడు చెయ్యి విరుక్కుపోవడంతో ఆ మహిళ అయితే బస్సులోనే సజీవ దహనమైనట్లు అయినట్టు చెప్తున్నారు. అయితే మరికొంతమందికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏదేమైనప్పటికీ ఇది ఒక విషాద సంఘటన అని తెలుపుకోవచ్చు పండగ వేళల్లో.